వైభవ్ సూర్యవంశీ రివెంజ్ ఇన్నింగ్స్. క్రికెట్ ప్రపంచంలో ఒక 15 ఏళ్ల కుర్రాడు ఇంతటి విధ్వంసం సృష్టిస్తారని ఎవరు ఊహించి ఉండరు. శ్రీలంక ఏతో జరిగిన ముక్కోనపు సిరీస్ ఫైనల్లో వైభవ్ సూర్యవంశీ తన బ్యాట్తో ప్రత్యర్థి జట్టుకు ఇచ్చిన సమాధానం చరిత్రలో నిలిచిపోతుంది. అసలు ఏం జరిగింది? కొద్ది రోజుల క్రితం ఇదే శ్రీలంక ఏతో జరిగిన మ్యాచ్ సూపర్ ఓవర్కి దారితీసిన విషయం మన అందరికీ తెలిసిందే. ఆ సూపర్ ఓవర్లో శ్రీలంక ఏ జెట్ 16 పరుగులు చేస్తే మన భారత్ ఏ జెట్ కేవలం 10 పరుగులకే అవుట్ అయ్యి మ్యాచ్ను కోల్పోయింది. పెవిలియన్కి వెళ్తున్న మన ఆటగాళ్లను ఉద్దేశించి, ముఖ్యంగా సూర్యవంశీని ఉద్దేశించి శ్రీలంక ప్లేయర్లు హేళనగా మ్యాచ్ అయిపోయింది, ఇంకా బ్యాగ్ సర్దుకో అని కామెంట్స్ చేయడం జరిగింది. దానితో ఆగ్రహించిన సూర్యవంశీ శ్రీలంక ఆటగాళ్ల మధ్య మాటల యుద్ధం జరిగి అది కాస్త ఘర్షణ వరకు వెళ్ళింది. దీనివల్ల వైభవ్ తీవ్ర విమర్శలను ఎదుర్కోవాల్సి వచ్చింది. ఆ అవమానానికి, ఆ కోపానికి సమాధానం చెప్పడానికి అతను ఎంచుకున్న వేదిక ఈ ఫైనల్ మ్యాచ్. ఆదివారం దంబుల్లా వేదికగా జరిగిన ఫైనల్లో శ్రీలంక ఏ జట్టును 66 పరుగుల తేడాతో భారత్ చిత్తు చేసింది. ఈ తుది పోరులో భారత్ ఏ జట్టు నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 377 పరుగులు భారీ స్కోర్ సాధించింది. భారత యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ మరోసారి విధ్వంసం సృష్టించాడు. ఈ బేబీ బాస్ కేవలం 11 బంతుల్లోనే హాఫ్ సెంచరీ పూర్తి చేసి అందరినీ ఆశ్చర్యపరిచాడు. దీంతో లిస్ట్ ఏ క్రికెట్ చరిత్రలో ఫాస్టెస్ట్ 50 చేసిన ప్లేయర్గా వైభవ్ నిలిచాడు. ఓవరాల్గా 29 బంతులు మాత్రమే ఎదుర్కొన్న సూర్యవంశీ 10 4లు 8 6లతో 94 పరుగులు చేశాడు. దురదృష్టవశాత్తు ఇందులో కూడా సెంచరీ మిస్ చేసుకోవడం జరిగింది. ఈ విధంగా తనపై జరిగిన ట్రోలింగ్, ఆన్ ఫీల్డ్ గొడవలు మరియు తన ఆట తీరుపై వచ్చిన విమర్శలు అన్నింటికీ వైభవ్ తన బ్యాట్తో సమాధానం చెప్పడం జరిగింది. నెటిజన్లు కూడా శ్రీలంక జట్టు వైభవ్ను అనవసరంగా రెచ్చగొట్టి ఫలితం అనుభవిస్తున్నారు అని సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు. మీరు మీ యొక్క అమూల్యమైన అభిప్రాయాలను కామెంట్స్ ద్వారా తెలియచేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఇలాంటి మరెన్నో విషయాల గురించి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.